మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీపై ఉప్పరపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొయినాబాద్ డ్రగ్స్ అండ్ కాల్పుల కేసులో ముగ్గురు నిందితులుగా ఉన్న వారి కస్టడీ పిటిషన్ ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో కూడా తీర్పు అయితే వెల్లడించనుంది. ఇప్పటికే ఇరువాదనలు నిన్న ఇటు పోలీసుల తరపు నుంచి తర్వాత నిందితుల తరపు నుంచి కూడా ఇరువాదనలు ఆ కోర్టు ఇప్పటికే వినడం జరిగింది. ఇప్పటికే ముగ్గురు నిందితులు ఇటు పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతన్ని సోదరుడితో పాటు మరొక వ్యక్తిని కూడా ఇప్పటికే 2 సార్లు 3 రోజుల పాటు కూడా విచారణ కొనసాగించడం జరిగింది. కస్టడీలో చాలా కీలకమైన విషయాలు అయితే పోలీసు అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. దాంట్లోనే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన బినామీగా తన తమ్ముడు ఉన్నారు. తర్వాత వాటికి సంబంధించి కూడా ప్రాథమిక ఆధారాలు కూడా మాకు లభించాయి కాబట్టి వాటి నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టాలని చెప్పి కూడా చెప్తున్నారు. అది కూడా ఈ డ్రగ్స్కి సంబంధించి కూడా లావాదేవీలు జరిగినట్లు కొన్ని అనుమానాలు మాకున్నాయని చెప్పి కూడా సిట్ అధికారులు కోర్టు దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఈరోజు పిటిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం 5 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కూడా మరొకసారి ఉప్పరపల్లి కోర్టులో సిట్ పోలీసులు అయితే కోరడం జరిగింది. దీని నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా కోర్టు ఇప్పటికే 2 సార్లు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. 6 రోజుల పాటు కూడా ఇచ్చింది కాబట్టి అవసరం లేదు అని చెప్పి కూడా పైలట్ తరపు న్యాయవాది కూడా కోర్టులో తన వాదనలు అయితే వినిపించడం జరిగింది. మరి కాసేపట్లో కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా కోర్టుకు సంబంధించిన తీర్పు అయితే వెల్లడించే అవకాశాలు ఉంది. ఎందుకంటే 2 సార్లు 6 రోజుల పాటు విచారించిన కోర్టు పోలీసులకు సంబంధించి కూడా కస్టడీలో ఇటు వీరికి సంబంధించిన లావాదేవీల పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించాం. వాటికి సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టాలంటే మరొకసారి కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కూడా కోర్టునైతే సిట్ అధికారులు కోరడం జరిగింది. మరి కోర్టు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతుంది? ఎందుకంటే మరొక పక్క బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసి తర్వాత వాటికి సంబంధించిన వాదనలు కూడా విన్నది కాబట్టి బెయిల్ ఇస్తుందా లేదనుకో పోలీసు కస్టడీ ఇస్తుంది అనేది కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెలియాల్సింది. ఇప్పటికే విచారణకు సంబంధించి కూడా ఆధారాలు సేకరించాం, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టడానికి ఇవ్వాలని చెప్పుకుంటారు. ఎందుకంటే 2 సార్లు ఇచ్చినప్పటికీ వాళ్ళు సమాధానాలు చెప్పకపోవడం, సరైన సమాధానాలు చెప్పకపోవడంతో కూడా సమాచారం రాబట్టలేకపోయాం. కేవలం ఆధారాలు ఉన్నాయి, ఆధారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ముందు పెట్టి తర్వాత కీలకమైన అంశాలను అయితే రాబట్టే అవకాశం ఉంది. ఈసారి 5 రోజులు కస్టడీకి అడిగారు కాబట్టి మరి ఆ కస్టడీకి ఇస్తుందా లేదా మరొక పక్క బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేస్తుందా అనేది కూడా మధ్యాహ్నం తర్వాత తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.